హలో సాదిక్ సార్, నమస్తే. హలో డాన్ అభినయ్ సార్, గుడ్ ఈవినింగ్, నమస్తే, సత్ శ్రీ అకాల్. నేను యూత్ కి ఒక మెసేజ్ చేయడం జరుగుతుంది మీ పోడ్కాస్ట్ త్రూ. టు కమ్ ఇన్ టు పాలిటిక్స్, హూ ఇస్ యువర్ ఇన్స్పిరేషన్, హూ ఇస్ యువర్ ఫేవరెట్ లీడర్? ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్స్ చీఫ్ మినిస్టర్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. నేమ్ ఎనీ ఫ్యూ లీడర్స్ whom you hate most. కె చంద్రశేఖర్ రావు నా ఫేవరెట్ లీడర్ కాదండి. దగ్గర ఢిల్లీ యూనివర్సిటీ ఎలక్షన్ జరుగుతుంది. ఢిల్లీ యూనివర్సిటీ ఎలక్షన్, మొన్న పంజాబ్ యూనివర్సిటీ ఎలక్షన్ జరిగింది. దాంట్లో చాలా మంది ఫేక్ లీడర్స్ రావడం జరిగింది. బయట నుంచి ఫేక్ డిగ్రీ సర్టిఫికేట్ తెచ్చుకుని మేము ఇక్కడ ఈ క్యాంపస్ లో డిగ్రీ చేయడం జరిగిందని చెప్పి నమ్మించి ఎలక్షన్ లో కంటెస్ట్ చేసి గెలుస్తున్నారు. ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఎన్ఎస్యుఐ. ఎగ్జాంపుల్ ఫర్ హైదరాబాద్ లోనే చాలా మంది జనరల్ సెక్రటరీస్ గా కూడా ఉన్నారండి. ఆ పేరు నేను తీసుకోలేను కానీ విజయవాడలో ఫ్లడ్స్ చూసుకుంటే గవర్నమెంట్ ఇనిషియేటివ్ అనేది ఏం తీసుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గల్లా మాధవి విజయవాడ మళ్ళీ చేశారు కానీ గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ గారు ఏం తీసుకోలేదు కదా ఇప్పటిదాకా మెజర్మెంట్. 10 సంవత్సరాలు ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వము పట్టించుకోలేదు. Modi government, I want to say in Modi government. You want to say in Modi government? Is it not happening in Congress ruled states? నీరజ్ కుందన్ గారు ప్రొటెస్ట్ చేస్తే ఇప్పుడు ఉన్న ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు ఎఫ్ఐఆర్ కాపీ మా నేషనల్ ఆఫీస్ కి పంపించడం జరిగింది. వాళ్ళ మీద మోడీ గవర్నమెంట్ సీరియస్ యాక్షన్ అనేది తీసుకోలేకపోయింది ఇప్పుడు దాకా. ఢిల్లీలో 11,026 రేప్స్ అయినాయి. డైలీ 86 బిలో 18 years అమ్మాయిలకి రేప్ చేస్తున్నారు. That's a depressing number to hear. రాజస్థాన్ లో 860, కలకత్తాలో 9 మెట్రోపాలిటన్ సిటీస్ లో 11 హోల్ ఇయర్ లో. బట్ కలకత్తాలో గవర్నమెంట్, ఢిల్లీ గవర్నమెంట్ బీజేపీ కాదు కదా. కలకత్తా అండ్ ఢిల్లీ బీజేపీ ఇస్ నాట్ ద స్టేట్ పవర్. నాట్ ఇన్ స్టేట్ పవర్ అంటే సెంట్రల్ లో మోడీ గవర్నమెంట్ ఉంది కదా సార్. Our women saved when Congress was in government. Before Modi, there used to be a long ruling of Congress. బీహార్ లో జంగల్ రాజ్ జరుగుతుంది. స్టూడెంట్స్ బుక్స్ పట్టుకో రావాల్సిన స్టూడెంట్స్ గన్స్ పట్టుకొని వస్తున్నారు. మన తెలంగాణలో 27,000 గవర్నమెంట్ స్కూల్స్ బంద్ అయిపోయినాయి లాస్ట్ 10 years లో. ఎందుకంటే టీచర్స్ కి శాలరీస్ అనేది బంద్ చేసేసిండు కేసీఆర్. సార్ నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. హైడ్రా టిఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఉండే హైడ్రా ఎన్ కన్వెన్షన్, ఇప్పుడు నాగార్జున అది ఎన్ కన్వెన్షన్ హాల్. అవును అవును. అప్పుడు డ్రామా చేయడం జరిగింది. టిఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు డ్రామా చేయడం జరిగింది. హిందూ ముస్లిమ్స్ గొడవ పెట్టడం జరిగింది బీజేపీ ప్రభుత్వం. మన ఇండియాలో సెక్యులరిజాన్ని పోగొడుతున్నారు బీజేపీ వాళ్ళు. ఇండియాలో హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరూ కలిసి ఉండే దేశం ఇది. ముస్లిం అందరూ కలిసి ఉంటారు, కలిసి పండుగలు చేసుకుంటారు మన దగ్గర. కలిసి పోడ్కాస్ట్ కూడా చేస్తారు మనలాగా. కాశ్మీర్ లో గ్రీన్ జెండా, బీజేపీ జెండా మీద గ్రీన్ కలర్ ఉంటది. ఓకే, కాశ్మీర్ లో బీజేపీ యాక్చువల్ గా సాఫ్రాన్ కలర్ కదా, సాఫ్రాన్ ఆరెంజ్ టైప్ ఆఫ్ కలర్ కదా. ముస్లిమ్స్ కి ఎలక్షన్ కోసము అక్కడ వాడుకుంటున్నారు. ఓకే, ఇది కేరళ ముస్లిం కంట్రీ.